దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. గమనించండి. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో భర్తిమయి అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన గుడ్డివాడుగా భిక్షకుడుగా ఉన్నట్లు మనము కనుగొంటాం. అయితే ఈ భిక్షకుడు యేసును గురించి నా సమాచారం ఆయన విన్నాడు. యేసు ప్రభు అని, నజరేయుడైన యేసు అని, ఈ మార్గంలో వెళుతున్నాడని ఆయన వాకబు చేసి తెలుసుకున్నాడు. ఎక్కడెక్కడో విన్నాడు సమాచారం. ఈ రోడ్లో వస్తున్నాడని విన్నాడు, ఈ మార్గమున వెళుతున్నాడని విన్నాడు. విని ఆయన వలన నాకు సహాయము దొరుకుద్దని నమ్మాడు. రోమాపత్రికలో మనం చూస్తాం కదా, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనేటువంటి మాట మనం చూస్తాం. వినుట వలన విశ్వాసము కలిగింది. వినేటువంటి అలవాటున్నటువంటి గుడ్డి భిక్షకుడుగా ఈయన చూస్తున్నాం. వినేటువంటి అలవాటు ఉండాలి. ఒక మంచి సంగతి వినబడుతూ ఉన్నప్పుడు వినాలి అనేటువంటిది మంచి సంగతి. వినుటకు వేగిరపడుట, మాట్లాడటానికి నిదానించుట. ఈ భిక్షకుని దగ్గర, ఈ భర్తిమయి దగ్గర ఆ లక్షణం ఉంది, వినేటువంటి లక్షణం. చాలా మంది చెప్తే వినరు, ఎప్పుడు వారు చెప్పేదే వినాలనుకుంటారు. ఇది సరైన సంగతి కాదు. ఖచ్చితంగా ఇద్దరి వాదనలు వింటాడు జడ్జి. విన్న తర్వాతనే తీర్పు. వినాల్సినటువంటి అవసరం అది. ఆయన జడ్జి గారైనా వినాలి. మనం కూడా అనేక సార్లు వినాల్సినటువంటి అవసరం ఉంది. వారు మనకంటే చిన్నవారైనా పెద్దవారైనా ఒక మంచి సంగతి చెప్తూ ఉన్నప్పుడు మనం వినాలి. ఒకవేళ అది చెడైతే మనం వదిలేస్తాం, అది మంచిదైతే అవలంబిస్తాం. ఈ భర్తిమయి దగ్గర వినేటువంటి అలవాటు ఉంది. వినేటువంటి అలవాటు ఎంతో మంచి అలవాటుగా ఉంది. కాబట్టి ఈయనకి వినేటువంటి అలవాటు ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 3వ వచనంలో, వినువారు ధన్యులు, చదివేవారు, వినేవారు. ప్రవచన గ్రంథంలోని సారాంశం, సంగతులు వినేవారు, చదివేవారు, వాటిలోని సంగతులు గైకొనేవారు ధన్యులు అని వ్రాయబడింది. వినేటువంటి సంగతి ధన్యత, మంచి మాట, సువార్తను వినేటువంటిది, యేసును గుర్చిన సంగతి వినేటువంటిది, అది నీకు, నీ కుటుంబానికి ధన్యత. అది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ ధన్యతే. ఈ భర్తిమయిలో వినేటువంటి సంగతి ఆయనకి ఎంతగానో ఉపకరించిందిగా
ఆయన జీవితాన్ని మార్చివేసిందిగా ఉంది. కాబట్టి దేవుని మాటలు, జీవము గల దేవుని మాటలు నీవు వినడం నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం ఈ సమయంలో. కాబట్టి ప్రియులారా, వినాలి. విన్నటువంటి ఈ భర్తిమైని మనం చూస్తాం. విన్నటువంటి వాడు ఏమేమి విన్నాడో మనం చూద్దామా? ఏమి విన్నాడు? నజరేయుడైన యేసు అని విన్నాడు. నజరేయుడైన యేసు దావీదు కుమారుడు అని విన్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని విన్నాడు. అందుకని ఆ ప్రకారంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడని, అనగా చరిత్ర తెలుసుకున్నాడు. ఈయన ఎవరి కుమారుడని పిలువబడతాడు? దావీదు కుమారుడు. ఈయన యేసు అని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. అలాగే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో 47:10-47 మనం చూస్తాం, యేసు నన్ను కరుణించు అంటున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువా అంటున్నాడు. అంటే ఏం తెలుసుకున్నాడు? నజరేయుడైన యేసు దావీదు కుమారుడు, యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. రోమా పత్రికలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు అని, అనగా యేసే ప్రభు అని, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపెనని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ. ఇప్పుడు ఈ సంగతులు తెలిసినాయా లేదా? వినడం వలన 2 సంగతులు తెలిసాయి. ఆయన యేసు అని, ఆయన ప్రభువు అని 2 సంగతులు తెలుసుకున్నాడు. ఆయన యేసు అని తెలుసుకున్నాడు, ప్రభు అని తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని హృదయంలో విశ్వసించి నోటితో అంటున్నాడు, యేసు ప్రభువా నన్ను కరుణించు. ఇలాగ అన్న తర్వాత ప్రభు తప్పించుకుంటాడా? కాబట్టి వినడం వలన విశ్వాసం కలుగుతుంది. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి మాట మనం చూస్తాం. వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి సంగతిని మనం చూస్తాం. ప్రియులారా, వినాలి, దానివల్ల విశ్వాసం కలుగుతుంది. ఆయనే రక్షిస్తాడు, ఆయనే తన ప్రజలను రక్షిస్తాడు. అందుకని ఆయనకి యేసు అని పేరు పెడతారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం ఆయన జననం గురించి. కాబట్టి ప్రియులారా, వినాల్సినటువంటి అవసరము ఉంది. ఈరోజు ఈ శుభవర్తమానం నీ వింటే, వినుట వలన నీకు విశ్వాసం కలుగుతా ఉంది. తద్వారా యేసు ప్రభు బిడ్డగా తీర్చబడతావు. యేసు ప్రభు బిడ్డగా నీవుంటావు. అలాగే 2వ సంగతి, ఆయన జీవితంలో వినేటువంటి వాడు మాత్రమే కాదు. 2వ సంగతి మనం చూస్తాం, దేవుని దృష్టిని ఆకర్షించేవాడుగా ఉన్నాడు. ప్రతి విశ్వాసి నమ్మిన తర్వాత దేవుని దృష్టిని ఆకర్షించాలి. అంటే ఆయన దృష్టి మన మీద లేదా అని కాదు, మన మాటలతో ఆయన మన వైపు తిరగాలి. మన మాటలు అంటే మన ప్రార్థనతో ఆయన మన వైపు తిరగాలి. ఆయన అన్నాడు, ఆయన అన్న మాటలకి ఆయన దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, ఇదిగో యేసు దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, యేసు ప్రభువా అని అంటున్నాడు. ఆయన సంబోధన దేవునికి నచ్చింది. ఆయన సంబోధన దేవునికి నచ్చింది. దేవుని దృష్టిని ఆకర్షించాడు. అలాగైతే భర్తిమైలో ఉన్నటువంటి ఈ లక్షణం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని దృష్టిని మనం ఆకర్షించాలి. We have to grab his concentration towards our prayers by saying his titles. ఆయన యొక్క పేర్లు ఉన్నాయి కదా, యేసు ప్రభువా అని పిలవడంలో, తండ్రి అని పిలవడంలో ఆయన మన వైపు చూసేవాడుగా, మన మీద దృష్టించేవాడుగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభువా అని పిలుస్తున్నాడు. పిలుపుతో ఆకర్షించడం ఎలాగో చూద్దాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూస్తాను. చూడండి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అక్కడ ఒక స్త్రీని చూస్తాం, కనాను స్త్రీ. ఆయన
ఆయన ఆకర్షిస్తూ ఉంది ఆమె మాటలతో, ఆమె ప్రార్థనతో. ఆమె అంటుంది, ఇదిగో ఏం మాట్లాడుతుంది ఆమె, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటా ఉంది. ఆ సంగతి ఆమె అవసరాన్ని తర్వాత చెప్పుకుంది. ఆమె ఎంత చక్కగా పిలుస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే చరిత్ర తెలిసినటువంటి మాటలు. ఆయన దావీదు కుమారుడుగా వస్తాడని మనం చూస్తాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆ సంగతి తెలుసుకొని మాట్లాడుతున్నారు, విశ్వసించి ఆయన పిలుస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, నీవు కూడా ఆయన దావీదు కుమారుడని, ఆయన యేసు అని, ఆయన ప్రభువు అని నీవు అర్థం చేసుకొని పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలుకుతాడు. ప్రభువా అంటే నీవే ప్రభుత్వము చేయువాడవు నా మీద, నా కుటుంబం మీద, నా జీవితాన్ని ఏలేది నీవే అని చెప్పడం, నీవే నా రాజువు అని చెప్పడం, నీవు తప్ప నాకు ఎవరూ లేరు, నీదే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో నీవు నన్ను ఏలుతూ ఉన్నావు, ఆ ప్రభుత్వంలో నేనున్నానని ఒప్పుకోవడమే ప్రభువా అని పిలవడం. ఎంత అర్థం ఉంది. కాబట్టి ఎప్పుడే కానీ మనం ప్రార్థించేటప్పుడు ప్రభువా అని పిలుస్తున్నప్పుడు, లేకపోతే తండ్రి అని పిలవడం ద్వారా యేసు రక్తంలో మనం కడగబడ్డామని, అదే రక్తము ప్రవహిస్తూ ఉందనేటువంటి సంగతి, తండ్రి కుమారుల సంబంధం లేదా తండ్రి కుమార్తెల సంబంధం మనకి వస్తూ ఉంది. ఆ సమయాన్ని బట్టి తండ్రి అని పిలుస్తాం, యేసు ప్రభువా అని పిలుస్తాం. ఎలాగ పిలిచినా ఆయన పలకడానికి సిద్ధమైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని దృష్టిని ఆకర్షించడం రెండవ లక్షణంగా మనం ఇక్కడ చూస్తాం. ఆయన పిలుపుతో ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కనాను స్త్రీ కూడా ఆయన్ని ఆకర్షిస్తూ ఉంది, అనగా ఆయన దృష్టిని ఇటువైపు మరల్చేలాగా చేస్తూ ఉంది. ఒక స్త్రీ, కనాను స్త్రీ వస్తా ఉంది కదా. మార్కు సువార్తలో 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆమె మాటతోనే కాదు ఆయన దృష్టిని ఆకర్షిస్తూ ఉంది, క్రియతో కూడా. గమనించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని, ఈమె కూడా వింది, వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఆయన పాదముల మీద పడేది మాటతోనే కాదు, క్రియలో కూడా కనబడతా ఉంది. మాటతో ప్రభువా ప్రభువా అని పిలవటం కాదు, క్రియ చూడండి, ఆయన పాదముల మీద పడి. The posture itself shows that she is obedient to the Lord Almighty. ఆమె పాదముల మీద పడి అంటే నీవే దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నా కుమార్తె పరిస్థితి లాగుందని తర్వాత చెప్పింది, కానీ ముందు ఆయన పాదముల మీద పడడం. పిలుపులోనే కాదు, క్రియలో కూడా ఒబీడియన్స్ అనేటువంటిది మనం చూస్తాం. ఆమె అలాగా చేస్తూ ఉంది. అలాగే మార్కు సువార్తలో 5వ అధ్యాయము 22వ వచనంలో సమాజ మందిరపు అధికారులలో యాయిరు అనే ఒక ఆయన ఉన్నాడు. మార్కు సువార్తలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన పాదముల మీద పడ్డాడు. ఇందులో ఏం కనబడుతుంది? వారు సంపూర్ణంగా ప్రభు మీదే ఆనుకున్నారు. ప్రభువే, ఇంకా నాకెవరు లేరు. పాదముల మీద పడి అడుగుతా ఉన్నాడు, నా కుమార్తెకి లాగుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన కూడా. కాబట్టి ప్రియులరా, పిలుపులోనే కాదు, పిలుపు ద్వారా ఆయన దృష్టిని ఆకర్షించడం, క్రియ ద్వారా ఆయన దృష్టిని ఆకర్షించడం అనేటువంటిది మనం చూస్తాం. ఈ భక్తుల విషయంలో ఆ కనాను స్త్రీ కానీ, ఈ యాయీరు కానీ వీరు ఏ విధంగా చేస్తారు, అలాగే చాలామంది సంగతులు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి వీ మస్ట్ నో ద టైటిల్ సో దట్ వీ మే నో ద పవర్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన్ని ఏ విధంగా పిలవచ్చో ఆయా సందర్భాల్లో మనం అస్వస్థతకు గురైపోయాం, స్వస్థపరచు దేవా అని ప్రభువుకు ప్రార్థన చేస్తాం. ఇట్ ఈస్ ఎ టైటిల్. నిర్గమాకాండంలో మనం చూస్తాం, అవర్ గాడ్ ఈజ్ అవర్ హీలర్. అలాగే మనం ఆదరించబడాల్సి వచ్చినప్పుడు, దుఃఖములో నిట్టూర్పులో ఉన్నప్పుడు, ఆదరించేవాడ నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమా నన్ను ఆదుకో. మనం భయంలో ఉన్నప్పుడు, మహోన్నతుడా నీ చాటున నన్ను ఉంచుకో, నీ రెక్కల నీడన నన్ను పెట్టుకో. He has so many titles. We must know the title so that we can ask with that title.
దాంతో మనం అడుగుతాము అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉన్నట్లుగా మన పిలుపు కానీ మన ప్రవర్తన కానీ ఆ ప్రకారంగా వారు మ్రొక్కారు అనేటువంటిది దే వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వారు పాదముల మీద పడి దే వర్షిప్ లైక్ ఎనీథింగ్. దేవా నీవే చేయగలవు, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు. ఈ భర్తిమయ విషయంలో మొదట ఆయన విన్నటువంటి సావధానంగా విన్నాడు, చక్కగా విన్నాడు. ఆయన నజరేయుడని తెలుసుకున్నాడు, యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. అందుకని ఆయా టైటిల్స్ పెట్టి ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ప్రభువా, యేసు, దావీదు కుమారుడా, ఇలాగ పిలుస్తా ఉంటే దేవుడు తప్పించుకొని పోలేకపోయాడు. అంత మాత్రం కాదు, మిగిలినటువంటి భక్తులను మనం చూసాం. కనాను స్త్రీ కానీ యాయూరు కానీ వీరెంతగా సాగిలపడ్డారో ప్రభు దగ్గర. ప్రభు వీరి కోరికను మన్నించి చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. దేవుని దృష్టిని మనము ఆకర్షించాలనగా ప్రభు మనవి వినేలాగా మన ప్రవర్తన, మన పిలుపు ఉండాల. పిలుపుకు ప్రవర్తనకు మ్యాచ్ అవ్వాల. పిలుపుకు ప్రవర్తనకు మనం ఎలాగ పిలిచామో అదే రేంజ్లో మనం భయభక్తులు కలిగి ఉండాల. పిలిపేమో భయభక్తులు కలిగినట్లు, క్యారెక్టర్ చూస్తేనేమో అంతంత మాత్రంగా, దేవుని సన్నిధికేమో బ్రహ్మాండంగా తయారైపోవడం, కానీ ఆరాధన సరిగ్గా చేయలేకపోవడం. మాటలు చూస్తేనేమో కోటలు దాటుతూ ఉన్నాయి, ఇచ్చేదేమో చాలా తక్కువ. ఇది మంచి సంగతి కాదు. నీ మాటలు, నీ చేష్టలు రెండు మ్యాచ్ అవ్వాలా. ఈ సంగతి మనం అర్థం చేసుకుంటే మంచిది. అంత మాత్రం కాదు, ఇందులో మనం నేర్చుకుంటున్నాం మొదటి పాయింట్లో వినేవారంగా ఉండాలనేటువంటి. దేవుని మాటలు క్షుణ్ణంగా వినాలి, చదువుకోవాలి. ఎవరైనా చెప్తే వినాలి, ఎవరిని కామెంట్ చేయడానికి కాదు. ఎవరు చెప్పినా దేవుని వాక్యం చక్కగానే చెప్తారు. కాబట్టి ఆ సంగతిని బట్టి జాగ్రత్తగా విని అవి మనసులో పెట్టుకొని అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించాలి. ఈ భర్తిమైకి ఒకేసారి యేసు అని, ప్రభు అని, దావీదు కుమారుడు ఇన్ని సంగతులు తెలియలేదు ఆయనకి. ఒక సంగతి తెలుసు, ఆ యేసు ప్రభు వస్తున్నాడని చెప్పారేమో, లేదా ఆ దావీదు కుమారుడు వస్తున్నాడని చెప్తున్నాడు. ఏదో ఒకటే తెలుసు. మిగిలిన సంగతులు దేని ద్వారా తెలుస్తాయి? ముందే తెలుసుకొని పెట్టుకున్నాడు. ఈయన ఎవరు, ఈయన ఏం చేయగలడు, వాట్ ఈస్ హిజ్ కెపాసిటీ, వాట్ ఈస్ హిజ్ పవర్, ఇవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ టైటిల్స్ పెట్టి పిలుస్తున్నాడు. మనం కూడా ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభుత్వం ఏంటో, అభిషిక్తుడైనటువంటి ఆయన ఏం చేయగలడో మనము తెలుసుకొని ఆ ప్రకారంగా మనం పిలుస్తూ అలాగే ప్రవర్తిస్తూ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అలాగ పిలవాలి. అంత మాత్రం కాకుండా దేవుని దృష్టి ప్రజలపై ఉండేలాగా చేయగలిగిన కెపాసిటీ మనకుంది. దేవుని దృష్టిని మన మీదే కాదు, మనం చేసే ప్రార్థన ద్వారా ఇతరుల మీద ఆయన దృష్టి ఉండేలాగా చేయొచ్చు. ఈరోజు ప్రపంచమంతా ఒకే ఒక్క వైరస్ కంటికి కనిపించదు, ఆ వైరస్ ఉంది. ఆ వైరస్తో గడగడగడగడలు ఆడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు దృష్టిని జనం మీదకి మరల్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన ప్రార్థనకు ఆయన చెవి ఎగుతాడు. ప్రభువా కరుణించు, ఇదిగో దేశమంతా అస్వస్థతకు గురైంది, ప్రపంచమంతా అలమటిస్తూ ఉన్నారు, ఆర్థిక సంక్షోభం ఎక్కువైపోయింది, 30 సంవత్సరాల వెనక్కు ఆర్థిక స్థితి వెళ్ళిపోతా ఉంది. మేమేం చేయాలి? ఈ సంగతి ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు దృష్టి వారి మీదకి, వారు దేవుని బిడ్డలు కాకపోయినప్పటికీ మన ప్రార్థన వలన దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, వారి దేశాలను బాగు చేస్తాడు. We have that capacity because of His Holy Spirit given by God. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండటం కారణంగా మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా వచ్చేటువంటి ప్రార్థనకు దేవుని సన్నిధిలో గొప్ప విలువ ఉంది. ఒకవేళ నీ మాటలు ఎవరు లెక్క చేయకపోవచ్చు, నిన్నెవరో పట్టించుకోకపోవచ్చు, నీ తెలివిని ఎవరో లెక్క చేయకపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన మాటలు విని బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చి
ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇచ్చి ఆయన ప్రియబిడ్డగా ఉన్నటువంటి నీవు పరిశుద్ధాత్మ కలిగిన వాడవు కాబట్టి నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి నీ ప్రార్థనకు దేవుని సన్నిధిలో విలువ ఉంది. దేవుని దృష్టిని ప్రజలపైకి మళ్లించి శాప విమోచన మనం జరిగించవచ్చు. ప్రతి విధమైన వ్యాధిని మనం యేసు ప్రభు నామములో గద్దించవచ్చు, వాటిని పోగొట్టవచ్చు. అయితే కండిషన్ ఏంటంటే పిలిచే పిలుపుకు ప్రభువు దగ్గర మనం ఉండేటువంటి ఆ క్యారెక్టర్ లేదా ఆ ఒబీడియన్స్, ఆ విధేయతకు రెంటిటికి మ్యాచ్ అవ్వాలి, రెండు కలవాలి. అంత మాత్రం కాకుండా ప్రజలందరి దృష్టిని కూడా ప్రభు వైపుకు మరల్చాలి. మన క్యారెక్టర్ ద్వారా, మన పద్ధతి ద్వారా, మన నోటి మాట ద్వారా, యేసు ప్రభువును గురించినటువంటి స్వార్థ ద్వారా ప్రభు వైపుకు జనం దృష్టిని మరల్చాలి. ప్రభు దృష్టి వారి వైపుకు మరల్చాలి. తగిన సమయంలో వారు రక్షించబడతారు. కాబట్టి దేవుని దృష్టిని మనం ఆకర్షించడమే కాదు, దేవుని దృష్టి ఇతరుల మీద పడేలాగా, దేవుడు వారి గురించి ఆలోచించేలాగా మనం ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత బర్తిమయిలో ఉన్నటువంటి మరొక సంగతి చూడండి, వాక్యంలో మనం గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్తలో మనం అసల్లోకి వద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. 48వ వచనం చూడండి. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. మరి ఎక్కువగా చాలా మంది గద్దించారు, నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు కదా. దేవుని దగ్గరికి వెళ్తానన్నప్పుడు కొంతమంది గద్దించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వారిది మంచి ఉద్దేశం అయితే కావచ్చు, దేవుడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని కావచ్చు, కానీ దేవుడు వారి పక్షంగా ఉన్నారు. దేవుడు ఎవరు కృంగిపోయారో, ఎవరు కనిపించకుండా, కళ్ళు కనిపించకుండా పడి ఉన్నారో, ఎవరు కుంటివారుగా ఉన్నారో, ఎవరు గుడ్డివారుగా ఉన్నారో వారి వైపు, ఎవరి దగ్గర లోపం ఉందో వారి వైపు చూడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే నేను పాపులను పిలవచ్చానంటున్నాడు, నీతిమంతులను పిలవరాలేదంటున్నాడు. ఆయన పిలవగానే ఎంతోమంది గద్దిస్తూ ఉన్నాడు, గట్టిగా అరుస్తూ, వాళ్ళు గద్దించకుండా ఇంకా అరుస్తూ ఉన్నాడు. అయితే బర్తిమయిలో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ పేరు ఏంటంటే మనుషులను లక్ష్య పెట్టని బర్తిమయి. మనుషులను లక్ష్య పెట్టడం, ఆయన దృష్టి అంతా యేసు ప్రభు మీదే. ఆయన ఎప్పుడు ఆయన వైపే చూస్తాడు, ఎవరిని కేర్ చేయడం. యేసయ్య నన్ను చూడాలా, యేసయ్య నన్ను స్వస్థపరచాలా, నేను ఆయన్ను ఫాలో చేయాలా, దేవునితో నేను ఉండాలా. ఆయన ఎంత గొప్ప దేవుడో ఎన్నో తెలుసుకొని పెట్టుకొని మనుషులు ఎంతమంది గద్దించినా ఇంకా సౌండ్ పెంచి మాట్లాడుతున్నాడు. పిల్లల చాలాసార్లు మనుషులు గద్దింపునకు మనం గురి అవుతాము. మనం ఏదో చేయబోతే అలా కాదంటారు, ఇంకేదో చేయబోతే ఇటు కుదరదు అంటారు, గట్టిగా మాట్లాడతారు. కొద్దివారమని, తక్కువ వారమని, గుడ్డివారమని, లేకపోతే కుంటివారమని వారి ఉద్దేశం అది. ఏమైనా వారన్నారు, ఊరకుండు అంటున్నారు, గద్దిస్తూ ఉంటున్నారు, మాట్లాడకుండా చేస్తున్నారు, ప్రభు పేరు ఉచ్చరించకుండా చేస్తూ ఉన్నారు. అయితే ఆయన లెక్క చేయలేదు. మనుషులను లక్ష్య పెట్టినటువంటి బర్తిమయిని మనం చూస్తాం. ఆ శిష్యులు గద్దించారు, ఏమని అన్నారో రాయబడలేదు, కానీ శిష్యులు గద్దించారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో కనాను స్త్రీ గురించినటువంటి సంగతి అక్కడ రాయబడింది. మనం ఇంతకు ముందే చదువుకున్నాం. శిష్యులు అక్కడ కూడా విసుక్కున్నారు, ప్రభువా ఆమెను పంపించేసి, ఆమెతో హెడేక్ అయిపోయింది, పంపించేసి అని అన్నారు. పంపించేశారన్నారు. అయినా ఆమె పట్టు విడవనటువంటిదిగా ఉంది. మనుషులను లెక్క చేయలేదు. శిష్యులు కాని వాళ్ళు ఎవరైనా కానీ వారిని లెక్క చేయలేదు. ప్రభు దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలో వారెవరు మనకు అడ్డుపడినా మనం ఆగం, ప్రభు దగ్గరకు పోతూనే ఉంటాం. ఆత్మీయంగా బలపడేటప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే ఇంకా ఆత్మీయంగా ఎదుగుతాం, కానీ వారి మాటలను బట్టి వెనుకబడం.
కొన్నిసార్లు సంఘంలో పెద్దలైనటువంటి వారు గద్దిస్తే చాలామంది దేవుని సన్నిధికి మానేస్తారు. వారి ఉద్దేశం మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, ప్రక్కన పెడదాం. ఎవరు గద్దించినా నువ్వు ఆగవలసిన అవసరం లేదు. నీవు దేవుని చెంతకు వెళ్లాల్సిందే. ఏది కూడా ప్రభు ప్రేమను నిన్ను ఎడబాయదు అనేటువంటి సంగతిని మనం చూస్తాం. ఆయనలో ఎప్పుడు కలుసుకునే ఉంటాం. ఆమెను కూడా వారించినట్లయితే ప్రభువుకు చెప్తున్నారు, ప్రభు ఈమెను పంపించేసాయి, ఆమెను పంపించివేయమన్నటువంటి శిష్యులను మనం అక్కడ చూస్తాం. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 13వ వచనంలో తమ చిన్న బిడ్డలను తీసుకొని కొంతమంది ప్రభు ఆశీర్వదించాలని, చేతులు పెట్టి ఆశీర్వదించాలని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మార్కు సువార్తలో 10వ అధ్యాయం 13వ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని గద్దించారు. దేవుని ఆశీర్వాదం బిడ్డలు పొందాలని వారిని తీసుకొని వస్తే వారిని గద్దించినట్లుగా ఇక్కడ చూస్తాం. ప్రభు వారి మీద కోపపడ్డాడు తర్వాత వచనంలో. ఎందుకట్లా చేస్తున్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పడానికి వారిని ఎత్తుకున్నటువంటి ప్రభువుని మనం చూస్తాం. కాబట్టి ఎవరు మనుషులు వారించినా ప్రభు ప్రేమ నుండి తొలగిపోకూడదు, దేవుని సంఘంలో నుంచి తొలగిపోకూడదు. అదిగో దైవ సేవకులు అట్లా అన్నారు, నన్ను వాళ్ళు ఇలాగ మాట్లాడారు, లేదా తోటి విశ్వాసులను కించపరిచారని దేవుని సన్నిధికి పోకుండా మానుకుంటే దేవుని ప్రేమను పొందలేవు, దేవుని దృష్టిని ఆకర్షించలేవు. నీవు ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు అలాగే మాట్లాడతారు. అయినా వీళ్ళెవరూ ఆగలేదే. ఆ బిడ్డను, చిన్న బిడ్డను దేవుడు దీపించాడు. ఆ కనాను స్త్రీకి మేలు చేశాడు, యాయీరుకి మేలు చేశాడు. కుటుంబానికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. ఎవరు నీకు అడ్డొచ్చినా, ఒకవేళ అనారోగ్యమే అడ్డొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధికి పోవడం మానుకోకూడదు, దేవుని ముఖదర్శనం చేయడం మానుకోకూడదు. పరిస్థితులు ఏమైనా సరే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, దేవుని ముఖదర్శనం చేయడం, నియామక కూడికలకు వెళ్ళడం, ముఖదర్శనం చేయడం, ఏది అడ్డుకోకూడదు. ఏ బంధువు వచ్చి అడ్డుకోకూడదు. సరాసరి ఆదివారం పొద్దున్నే ఎదుగుతారు కొంతమంది బంధువులు. ఈ మనుషులు అడ్డుకోవడానికి వస్తారు. వారు సరిగ్గా నమ్మకం లేనటువంటి వారు. ప్రతి ఆదివారం పోతున్నారు, ఈ పూట పోకపోతే మేము వచ్చాం కదా అంటారు. అప్పుడు ఏం చేయాలి? మనకు ఒక పెద్ద అగ్ని పరీక్ష. పోతే వీళ్ళు తిట్టుకుంటారు, పోకపోతే ప్రభు ముఖ దర్శనం చేయలేకపోతాం, లేదా ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోతాం. ప్రభు దృష్టి మన మీద ఉండాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఆ రోజు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. వీళ్ళు అడ్డొచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? నిర్మోహమాటంగా బయలుదేరండి, ఖచ్చితంగా టైంకి వచ్చారు, అందరం కలిసి దేవుని సన్నిధికి పోదాం, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పాలా. వాళ్ళు ఫీల్ అయినా పర్వాలేదు. రాక వచ్చాము, వాళ్ళేమో ప్రార్థనకు పోయారు, తగుదునమ్మా అని అంటారు కొంతమంది. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవునితో సంబంధం బాగుంటే చాలు. వీళ్ళదేముంది? ఈ మనుషులు అడ్డుకుంటారు, ఈ మనుషులు గద్దిస్తారు. ఒకవేళ వయసులో పెద్దవాళ్ళు అయితే అరుస్తారు, ఒక పూట పోకపోతే ఉండండి అంటారు. కానీ మనం ఆగటానికి వీల్లేదు. వాళ్ళు గద్దించే కొంది ఈయన అరుపులు ఎక్కువైపోయినాయి. ఏ మనిషి ప్రభువుకు మనకు మధ్యలో సంబంధాన్ని తెగ్గొట్టడానికి మనం ఒప్పుకోకూడదు. ఒకవేళ గద్దింపునకు ఆయన నోరు మూసుకున్నట్లయితే గొప్ప స్వస్థత, విడుదల పోగొట్టుకునేవాడు, అనగా గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడు. ఒక్క నియామక కూడికి పోకపోయినా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఏ ఆదివారం ప్రభు సన్నిధికి ఆరాధనకు పోకపోయినా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు శరీరాన్ని, రక్తాన్ని ఆ రోజు పోగొట్టుకుంటాం. ప్రభు చెప్పాడు కదా, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాడు. నా శరీరం అని చెప్పిన తర్వాత శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా నిత్య జీవానికి ఎలాగ పాత్రులము కాగలం? ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను పాటించి తీరాలి. కాబట్టి ఆయన ఆ గద్దింపులను లెక్క చేయలేదు. నిందించేవారు, గద్దించేవారు అనేకులను మనం చూస్తాం. అయితే మనం ఏ విషయంలో కూడా దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏ గద్దింపుల వలన పోగొట్టుకోకూడదు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నాలుగవ సంగతిగా మార్కు సువార్తలోనే ఈ మనుషులను లెక్క చేయకుండా ఎప్పుడైతే ఆయన అరుపులు ఎక్కువైపోయినాయో ప్రభువు దృష్టి ఆయన మీద పడింది. ఆ పిలుపులకు ప్రభువు పరవశించిపోయాడు. ఆ పిలుపులు వినాలనుకున్నాడు, ఆ వ్యక్తిని చూడాలి అనుకున్నాడు. వెంటనే ఇక్కడ చూడండి 49వ వచనం,
అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పారు. శిష్యులు అన్నారు, ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎవరైతే గద్దించారో వాళ్ళ మాటలు మారిపోయినాయి. వారు ఇప్పుడు అంటున్నారు, ధైర్యం తెచ్చుకో, ఏం పర్వాలేదు, ఎందుకంటే యేసు ప్రభు నిన్ను పిలిచాడంటే ఇక నువ్వు అదృష్టవంతుడివే, ఇక నువ్వు ఆశీర్వదించబడిన వాడివే, ఇక నీ కష్టాలు ఉండవు. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఇక ధైర్యంగా ఉండని అదే శిష్యులు చెప్తూ ఉన్నారు. ఇంకేం పర్వాలేదు, సర్వశక్తుడైనటువంటి ఆయన, లేదా ఆ పేరుల శక్తి కలిగినటువంటి ఆయన యేసు, ఆయన ప్రభు, ఆయన నజరేయుడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇక ధైర్యంగా ఉండవు. ప్రభు ఎవరినైనా పిలిస్తే వారిక ధైర్యంగా ఉండొచ్చు, వారు ధైర్యంగా ఆయన దగ్గరికి రావచ్చు. వారికి ఇక ధైర్యమే, ఇక ఎలాంటి పిరికితనం లేదు. అదే శిష్యులు, గద్దించిన శిష్యులు మాట్లాడుతూ, ఆ శిష్యులకు తెలుసు ప్రభు గాని దగ్గరికి పిలిచాడంటే మొట్టమొదట ఆయన చెప్పేది ధైర్యంగా ఉండని చెప్తాడు. వాక్యంలో చూద్దాం, గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం, పక్షవాయువు గల వానితో ఆయన చెప్పిన మాట అదే, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. పక్షవాయువు గల వానితో ఎందుకు? ఆ పెంకులు విప్పి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక ధైర్యంగా ఉండు నాయన, ఇంకేం పర్వాలేదు, రావాల్సిన చోటికి వచ్చావు, వినాల్సిన స్వరం నీవు విన్నావు, నా గురించిన చరిత్ర నీకు తెలిసింది, నా మీద విశ్వాసం పెట్టుకున్నావు, ఇక ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు. దేవుని గురించి విన్నటువంటి నీవు ఆయన చెంతకు వస్తే ఇక ధైర్యమే. చాలా మంది వింటున్నారు కానీ ఆయన దగ్గరకు రావట్లేదు. చాలా మంది వింటున్నారు, ఆయన దృష్టిని ఆకర్షించడానికి ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, కానీ ఏదో అది పై మాటే, కానీ వారి లోపల అలాంటి సంగతి లేదు, అలాంటి సరైన బీజము లేకుండా వారు పిలుస్తూ ఉన్నారు. ఇక ధైర్యంగా ఉండు. ఎందుకు ఈ శిష్యులు అన్నారంటే, ప్రభు దగ్గరికి పోయిన వాళ్ళని అదే కదా ఆయన చేస్తాడు. మరొక మాట చూడండి, మత్తయి సువార్తలోని 9వ అధ్యాయము 22వ వచనం, రక్తస్రావ రోగితో ఆయన అన్నాడు, ధైర్యంగా ఉండు అమ్మాయి, పాప, ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, ఇంతకాలం రక్తస్రావం అయింది కదా, ఇక ఆగిపోయినట్లే, ఇక ధైర్యంగా ఉండు. ఇంతకాలం పక్షవాయుతో పడిన్నావు కదా, ఇంకేం పర్లేదు, ధైర్యంగా ఉండు, నేనున్నా కదా అన్నట్టుగా ప్రభు దృష్టిని ఆకర్షించి, మనుషులను ఎవరు లెక్క చేయకుండా ప్రభు సన్నిధికి నీవు చేరితే మనుషులు ఎవరు లెక్క చేయక్కర్లేదు. నీ కులపు వారు పోవద్దన్నారు, వెలేస్తామన్నారు, నీ మతం వారు చేర్చుకోమన్నారు, ఏం పర్వాలేదు, వీళ్ళందరూ నిన్ను అడ్డుకుంటారు, గద్దిస్తారు, ఇంకా అనేక రకాలుగా గద్దింపునకు నీవు లోబడవచ్చు, గద్దింపునకు నువ్వు భయపడవచ్చు, కానీ లోబడనవసరము లేదు. అంతకంటే శక్తివంతుడు దేవుడు. ఆయన దగ్గరకు నువ్వు రావడానికి ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నీవు తీసుకోవాల్సిన నిర్ణయం, నేను ప్రభు దగ్గరకు పోవాలి. అలాగే నువ్వు వస్తే ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు, మనుషులు కాదు, దేవుడే ఈ సంగతి తెలిసినటువంటి శిష్యులు ఈ బర్తిమయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. కాబట్టి పిల్లరా, ధైర్యపరిచినటువంటి శిష్యులను మనం ఇక్కడ చూస్తాం. అదే సమయంలో మిగిలిన వచనాల్లో మనం చూసాం, ధైర్యపరిచినటువంటి యేసు ప్రభువును కూడా మనం చూస్తున్నాం. ఆయన ధైర్యపరుస్తాడు, శిష్యులు ధైర్యపరుస్తాడు. అయితే యేసు ప్రభువుని నమ్మే నీవు కూడా దేవుని శిష్యుడమే, నీవు ధైర్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మనం నేర్చుకుంటున్నాం, అనేకులను ధైర్యపరచాలి, ఎకనామికల్గా తోడుండి ధైర్యపరచాలి, మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యపరచాలి. వారు ఒకవేళ ఇబ్బందులు ఉన్నారా కంఫర్ట్ చేయాలి, ధైర్యపరచాలి, మేమున్నాం అనేటువంటిది భుజం మీద చేసే వరంగా, దగ్గరకు తీసుకునే వరంగా ఉండాలి. కొంతమందే దగ్గర తీసుకుంటారు, కొంతమందే ప్రేమిస్తారు, ఆయా కేటగిరీ చూసుకుంటారు కదా. సూట్ వేసుకున్న వాళ్ళనే ప్రేమించుకుంటారు, పట్టు వస్త్రాలు కలిగిన వాళ్ళు పట్టు వస్త్రాల వాళ్ళనే వాటేసుకుంటారు, కారు ఉన్నవాళ్ళు కారు వాళ్ళనే ప్రేమించుకుంటారు, బైక్ ఉన్నవాళ్ళు బైక్ వాళ్ళని ప్రేమించుకుంటారు. కేటగిరీస్ అన్నమాట, ఏరియాని బట్టి ప్రేమించుకుంటారు. ఇలా కాదు, విశ్వాసమైన నీవు వారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే, నీవు చెప్తే వారు ధైర్యపడతారని నీకు అర్థమవుతున్నప్పుడు
నీవు ధైర్యపరచాలి. ఏ విధంగానైనా, అది ఎకనామికల్ గానా, మోరల్ గానా, ఇంకొక రీతిగానా, ఎలాగైనా వారిని ధైర్యపరచాలి. శిష్యులు ఎంత చక్కని పని చేస్తున్నారంటే, ముందు వాని దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా ధైర్యంగా ఉండని చెప్పారు. అది ఎంత మంచి మాట. సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉంటే, విశ్వాసమైన నీవు నేను మనం వెళ్ళి ధైర్యపరచాలి. ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, మేమందరం ఉన్నాం కదా అని చెప్పడంలో ధైర్యపరచాలి. ఈనాడు కరోనా వైరస్ వచ్చి జనాలందరూ గందరగోళం అయిపోగా, మన సంఘాల్లో ఉన్నటువంటి కూలీలకు భోజనం లేదు, దైవ సేవకులకు ఏమీ రావట్లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వారిని ధైర్యపరచాల్సిన బాధ్యత మన మీద లేదా? వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? వారిని పలకరించి పరామర్శించే బాధ్యత మనకు లేదా? మనకు బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే సంఘంగా మేమున్నాం అన్న, ఎవరికి ఏమైనా చేయొచ్చా అని మీరు అడగొచ్చు. ఇలాగ చేద్దామని మేము చెప్తాం. ఇప్పటికే ఎంతో మందికి మనం చేశాం, దైవ సేవకులకు కానీ ఇండివిజువల్గా కొంతమందికి చేయగలిగాం, దేవుని మహాకృపను బట్టి మీ అందరి సహకారంతో. ఇంకా అనేక మందికి చేయడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. కాబట్టి అలాగ పేదలకు చేయడం దేవునికి చేయడమే, అలాగ ధైర్యపరచడం దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఆయన చెప్పింది పక్షవాయువు గల రోగితో కానీ, రక్తస్రావం గల స్త్రీతో కానీ ధైర్యంగా ఉండనని చెప్తున్నాడు. ధైర్యపరిచే వారంగా మనం కూడా ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం చూస్తాం. ఆయనలో ఉన్నటువంటి, అనగా బర్తిమయిలో ఉన్నటువంటి మరొక లక్షణం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనంలో, యేసు అతన్ని పిలిచిన తర్వాత, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయి నాయనా అని చెప్తూ ఉన్నాడు. నాకు దృష్టి కావాలయ్యా, కళ్ళు లేక నేను ఏది చూడలేకపోతున్నాను, మరి ముఖ్యంగా నీ ముఖ దర్శనం చేయలేకపోతున్నాను నాయన, నాకు దృష్టి కావాలి, నీవేంటో నేను అబ్జర్వ్ చేయాలి, నీ వాక్య భాగాలు ఏం చెప్తున్నాయో నేను చూడాలి, నీ వెంట నేను తిరగాలి. తర్వాత వచ్చిన అలా మాట చూస్తాం. కాబట్టి నాకు దృష్టి కావాలి అని అడిగాడు. మనం కూడా ప్రభువుని అడగాల్సినటువంటి సంగతి, నాకు దృష్టి కావాలి, నీ లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవడానికి నాకు దృష్టి కావాలి, అసలు నీవెవరో తెలుసుకోవడానికి నాకు దృష్టి కావాలి. దృష్టి అనగా జ్ఞానం. నాకు జ్ఞానం కావాలి. నువ్వేంటో నీ ప్రేమ ఏంటో నాకు తెలియక, నువ్వు ఎలాగ నా కోసం త్యాగం చేసావో నాకు సరిగ్గా తెలియక నేను ఇంతకాలం నిర్లక్ష్యంగా సంఘంలో ఉన్నాను, నిర్లక్ష్యమైనటువంటి ఒక క్రైస్తవుడిగా ఉన్నాను, నామకార్థమైనటువంటి ఒక క్రైస్తవుడిగా ఉన్నాను. నాకు ఇప్పుడు దృష్టి కావాలి. ఏం కావాలంటే నీవేంటో నేను చూడాలి. ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఆయన ఎవరో అన్నారు. ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత ఈయన ఎవరో, గాలి సముద్రంలో పడతాం, ఆయన ప్రక్కనే ఉంటారు, ఆయన ఎవరో, ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే ఆయన ఎవరో 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 ఇంకా 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 తెలుసుకోవడం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది. అయితే దానికోసం మనకు కావాలి దృష్టి కావాలి. ఈయన అడిగాడు, నాకు దృష్టి కావాలి, నేను చూడాలనుకుంటున్నాను. ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం. వాక్య ప్రకారం నడవకపోవటమే ఆత్మీయమైనటువంటి గుడ్డితనం. వాక్యపు వెలుగులో నడవడమే దృష్టి పొంది ఉండటం. కాబట్టి ప్రియులరా, మనం ఆత్మీయమైనటువంటి సంగతులు చూడాలంటే మనకు ప్రత్యేకమైన దృష్టి కావాలి. అది యేసయ్య ద్వారానే సాధ్యం, యేసు ప్రభు ద్వారానే సాధ్యం. కాబట్టి అలాంటి దృష్టి పొందాలా. ఆయన అన్నాడు, నాకు దృష్టి కావాలి అన్నాడు. అన్నప్పుడు యేసయ్య ఎంత అద్భుతంగా ఆయన్ను స్వస్థపరిచాడో చూడండి. ఆయన స్వస్థపరిచాడు. 52వ వచనంలో, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. నీ విశ్వాసం ఎంత గొప్పది. నువ్వు నా గురించి ఎంతగా తెలుసుకున్న సంగతులు ఎలాగ విశ్వాసముతో అలాగ పెట్టుకున్నావు, విశ్వాసంతో నన్ను ఎలాగ పిలిచావు, ఎలాగ కేకలు వేశావు. నా శిష్యులు అడ్డు వస్తే కూడా నీవు ఆగకుండా నా మీద ఉన్నటువంటి విశ్వాసముతో నీవే విధంగా విశ్వాసం కలిగి నా దగ్గరకు చేరావు. కాబట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తా ఉంది, వెళ్ళు అన్నాడు. ఆ మాట కదా అన్నాడు, నీవు వెళ్ళుము,
నీ విశ్వాసము నిన్ను నీవు వెళ్ళు అన్నాడు. కానీ ఏం చేశాడు? బర్తిమయిలో ఉన్నటువంటి మరొక లక్షణం, యేసును వెంబడించడం. ఆయన వెళ్ళమన్నాడు, కానీ ఆయన వెనక వెళతా ఉన్నాడు. ఆ మాట చదువుతాను చూడండి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చివరి వచనంలో ఆయన వెంట మార్గమున కదా, వెంటనే వాడు త్రోవను అనగా మార్గమున. ఏ మార్గం ఇది? ఆయనే మార్గము సత్యము జీవమై ఉంటుండగా ఆ మార్గములో ప్రయాణం మొదలుపెట్టాడు. దృష్టి పొందినటువంటి మనం, ఆశీర్వాదం పొందినటువంటి మనం, ఉద్యోగం పొందినటువంటి మనం, ఉద్యోగం లేనంతకాలం అయ్యా నా వైపు చూడు నాయన, ఉద్యోగం లేదు తండ్రి, అయ్యా నా వైపు చూడు నాయన, వివాహం కావట్లేదు నాయన, అయ్యా నా వైపు చూడు నాయన, పిల్లలు లేరు నాయన, అయ్యా నా వైపు చూడు నాయన. ఇలాగా ఎన్నిసార్లు అలాగిన తర్వాత అనగా దేవుడు ఆ మొర ఆలకించి అది ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇంకా దేవుడు లేదు, ఆయన మార్గం లేదు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం పిల్లలు లేక సంఘానికి వచ్చి అడిగారు, మాకు పిల్లలు లేరన్నా, మీరు ప్రార్థన చేయండి అని చెప్తే మేము ప్రార్థన చేయగా ప్రభు కృప వలన సంతానం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సంఘంలో అడుగు పెట్టలేదు. పిల్లలు లేనప్పుడు ఎంత బాధగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దృష్టిని ఆకర్షించారో, అది పొందిన తర్వాత దేవుని సన్నిధిలో వారు లేరు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఫోటోలు నేను ఫేస్బుక్లో చూస్తున్నాను. బర్త్డేలు కూడా జరిగిపోయినాయి, ఫస్ట్ బర్త్డేలు కూడా అయిపోయినాయి. అయినా వారు దేవుని సన్నిధికి రారు. చేసిన మేలు మర్చిపోయేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన్ని వెంబడించడానికి నిర్ణయించుకున్నాడు. దేవుని వెంబడించేవాడిగా ఉన్నాడు. దృష్టి రాగానే తన వారిని ఎవరినో చూసుకోవాలనుకోలేదు. నేను ప్రభువుతో ఉండాలనుకున్నాను. దృష్టి రాగానే నా స్నేహితులు ఎలా ఉన్నారో చూసుకోవాలనుకోలేదు. నేను ప్రభువుతో ఉండాలనుకున్నాను. నీవు బెనిఫిట్ పొందిన తర్వాత, దేవుని వల్ల ఆశీర్వాదం పొందిన తర్వాత, మరి ముఖ్యంగా రక్షణ అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యం అనేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందిన తర్వాత దేవుని వెంటనే నీవు ఉండాలా, దేవుని మార్గంలో నీవు ఉండాలా. తప్పిపోవడానికి వీలు లేదు. పిల్లలు పుట్టాక దేవుని సన్నిధికి రమ్మన్నప్పుడు అన్నయ్య వాళ్ళు గోల్ చేస్తారు కాబట్టి రా. పిల్లలు గోల్ చేయక నువ్వు చేస్తావా? నువ్వు చేయవు కదా. పిల్లలు గోల్ చేస్తారు. మన సంఘంలో మనం ఇప్పుడు పిల్లలను వారించలేదు. ఎందుకో తెలుసా? పిల్లలు కొంచెం గొడవ చేస్తారు, చిన్నగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. పిల్లలు గోల్ చేయకుండా ఎలా ఉంటారు? వారు పెద్దవారు కదా, వారు పెద్దవారు కాదు కదా, వారికి తెలియదు కదా. కాబట్టి దేని విషయంలో కూడా దేవునికి దూరం అవ్వకూడదు, దేవుని మార్గానికి నీవు దూరం కాకూడదు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఒకటే ఉద్యోగం అనే ఒకటే పని, ఇంకేమొస్తాము? నిజమే, ఆ పని ఇచ్చిన ఆయన ఎవరు? ప్రభు. ఆయన మర్చిపోతావా? దేవునికి దూరం అయిపోతావా? ఆశీర్వాదాన్ని బట్టి, అది ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి ఆయన ఆశీర్వదిస్తే నా బిడ్డ బాగా బ్రతుకుతాడని, దానిని బట్టి దేవునికి దూరం అవడం ఎంత అవివేకమైనటువంటి చర్య. ఇలాగెందుకు చెప్తున్నానంటే దేవుడు ఇంకా ఆశీర్వదించాలని దేవుని ప్రయత్నమై ఉంటుండగా వాటిని నువ్వు పోగొట్టుకుంటావేమో. కాబట్టి ఆ సంగతి దేవుని వెంబడించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళు, నీ విశ్వాసము నేను స్వస్థపరిచిందంటే వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. చూపు వచ్చిన తడవే ఇక ఆయన వెంటే, నీ వెంటేనయ్యా, నీ వెంటే, నేను ఇంకెక్కడికి పోనయ్యా. ఇంత మేలు చేసిన తర్వాత, నిత్య నరకాగ్నినే తప్పించిన తర్వాత, నిత్యము ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, అందులో మలమల మాడిపోయేటువంటి ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి తెచ్చిన తర్వాత, ఆ సంగతి నేను నమ్మిన తర్వాత, అంత మాత్రం కాదు, పరలోకంలో సదాకాలం ఉండేటువంటి కృప నీవిచ్చిన తర్వాత నేను ఎక్కడికి పోతానయ్యా? నేను ఎక్కడికి పోతాను? నీవు తప్ప మాకెవరున్నారు? నీవు దేవుని కృపలో నిలిచి ఉంటివా సరి, లేకపోతే అది మంచి సంగతి కాదు. నీకు రావాల్సిన ఆశీర్వాదం అప్పుడే అయిపోయింది అనుకోకు. చాలామంది అనుకుంటారు అంతా అయిపోయింది, సెటిల్ అయిపోయింది. ఎక్కడ సెటిల్ అయింది? ఇంకా నీ పిల్లలు చదవాలా? ఎక్కడ సెటిల్ అయింది? వారికి వివాహాలు కావాలా? ఎక్కడ సెటిల్ అయింది? వారికి బిడ్డలు పుట్టాలా? ఎక్కడ సెటిల్ అయింది? నీ కుమారులు చదవాలా? ఎక్కడ సెటిల్ అయింది? నీకు మ్యారేజ్ కావాలా? ఎక్కడ సెటిల్ అయిపోయింది? సరైన భార్య రావాలా? ఎక్కడ సెటిల్ అయింది? సరైన భర్త రావాలా? ఇంకా ఎక్కడ సెటిల్ కాలేదా?
ఎక్కడా సెటిల్ కాం. కేవలం ప్రభువు దగ్గర సెటిల్ అయితేనే మనం అన్నీ సెట్ రైట్ అయిపోయాయి. దేవునితోనే అన్ని సెట్ రైట్ అవుతాయి. కాబట్టి నీ నీ పనులన్నీ అయిపోయినాయి అనుకోవాకు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత పడవ తగలేశాడంటే ఒకడు. ఏరు దాటిన తర్వాత, ఏరు అంటే ఒక రివర్ దాటిన తర్వాత ఆ బోట్ వేసుకొని వెళ్ళాడు, దాన్ని తగలబెట్టాడు. దీంతో మనకేం పని లేని మరి రివర్స్ ఎట్లా వస్తాడు? నీ పని కూడా అలాగే ఉంది. దేవుని కృపలో కొంతకాలం నిలిచి ఉన్న దానికి ఆ దేవుడు కొంత ఆశీర్వదించి నీకు కొంత బహుమానంగా ఏదో ఇస్తే దానిని బట్టి దేవుడిని మర్చిపోతే ఇలాగే ఉంటుంది. దేవుని మర్చిపోవడానికి, దేవుని అనుసరించి వెళ్ళేటువంటి భర్తిమైని మనం చూస్తాం. ఆయన అనుసరించి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 34వ వచనంలో, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వాడు దృష్టి పొంది ఆయన వెంట, అక్కడ ఇద్దరు గుడ్డి వారిని మనం చూస్తాం, ఆయన వెంట వెళ్ళారు. ఇద్దరిది ఒకటే మాట, ఒరే ఇప్పుడు దాకా గుడ్డివాళ్ళంగా ఉన్నాం, ఇప్పుడు దాకా ఆశీర్వాదాలు, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, ఇక దేవుడిని వదిలిపెట్టకూడదు రోయ్ అనుకున్నాడు. వెంటనే ఆయన వెంట ఆ వాళ్ళు వెళ్తారు. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 43వ వచనం, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడి, ఉట్టిగా వెంబడి వెళ్ళడం కాదు, లూకా భక్తుడు ఆ మాట రాస్తూ ఉన్నాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఖాళీగా వెళ్ళట్లేదు, దేవుని ఘనపరుస్తూ వెళుతున్నాడు, దేవుని స్తుతిస్తూ వెళుతూ ఉన్నాడు, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ వెళుతూ ఉన్నాడు, దేవునికి ఇవ్వాల్సిన ఘనతనిస్తూ ఉన్నాడు. నీవు ఘనపరుస్తున్నావా? వెంట వెళుతున్నావులే, రెగ్యులర్గా వెళుతున్నావులే. ఎంతగా ఘనపరచాలో అంతగా ఘనపరుస్తున్నావా? చాలాసార్లు ఘనపరచాల్సినంతగా ఘనపరచట్లేదు. ఘనపరచాల్సినంతగా ఘనపరచకుండా, ఇష్టానుసారంగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఇష్టానుసారంగా సొంతంగా ఖర్చు పెట్టడం, ప్రభువుకి ఇవ్వాల్సిన భాగం ఇవ్వకుండా అన్నదానాలు చేయడం, ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నీకు పేరు వచ్చేలాగా కొన్ని సంగతులు జరిగించడం. అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ముతో నువ్వు పేరు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నావా? తప్పు కదా. సంవత్సరానికి ఒకసారి భోజనాలు పెట్టేసి గ్రాండ్గా సెలబ్రేషను, ఆయన పెట్టినట్టు ఎవడు ఎక్కడదా సొమ్ము అంతా దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము ఇలాగా ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేశారు. అది నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదకరం కాదు. మీరేమి అనుకోబాకండి ఇలాగ చెప్తున్నందుకు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఎలాగ ఆయన వెంట వెళుతున్నావు నిజమే, దేవునికి స్తోత్రం. ఆయన వెంట వెళ్ళేటువంటి నీవు ఆయన ఘనపరుస్తూ వెళ్ళాలి, మహిమపరుస్తూ వెళ్ళాలి. ప్రతి దానిలో ఆయనకు మహిమ రావాలి. జీవితంలో మహిమ, ఉద్యోగంలో మహిమ, పిల్లల విషయంలో మహిమ, నీకున్న దానిలో మహిమ, ప్రతి దానిలో దేవునికి మహిమ 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 మహిమపరచుచూ వెళ్ళాడని లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమపరచుచు ఆరాధన, విధేయత, కృతజ్ఞత, ప్రేమ, వాత్సల్యం ఎన్ని కనబడతా ఉంది భక్తిమయ జీవితంలో. ఆయనంటే ఆరాధన భావం, ఆయనంటే భక్తి, ఆయనంటే ప్రేమ. ఇదిగో నాకు కళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత, ఇదిగో నాకు పరలోక రాజ్య స్వాస్థ్యం ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను, ఏమిచ్చి నీ రుణం తీర్చలేనయ్యా అని ఈ ఒక్క సంగతి నేను చేస్తాను, నీ వెంట వస్తాను, నాదంతా నీదే, నా జీవితం నీకే అని ఆరాధనా భావంతో ఆయన ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఆయన దృష్టి మీ మీద ఉంటా ఉంది. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ లోకం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు నీవు చూస్తే ఆయన ఆశీర్వదించి రక్షిస్తాడు. యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా, నీ బిడ్డగా ఉంటానని చెప్తే చాలు, పరిశుద్ధాత్మ నీలోనికి పంపించి ఆయన ప్రియబిడ్డగా ముద్రించుకుంటాడు. వెంటనే యేసు ప్రభువుని అంగీకరించి దైవ దీవెనలు పొందాలని, మోక్షాన్ని పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అలాగే రక్షించబడినటువంటి వారు, విశ్వాసమైనటువంటి వారు పిలుపులోనే మాత్రమే కాకుండా నడతలోనూ విధేయతలోనూ ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా ఉండి అనేక ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీకు, మీ కుటుంబాలకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. మా నాయన భర్తిమయ జీవితంలో మా నాయన ఆయన ఉన్నటువంటి తీరు మేము చూసాం. మా తండ్రి నాయన, మీకు మేము కూర్చున్నటువంటి వార్త విని మీరు వస్తూ ఉన్నప్పుడు కేకలు వేసి
మీ దృష్టిని ఆకర్షించి మనుషులు గద్దించినా పట్టించుకోకుండా మీ దగ్గర గొప్ప స్వస్థత, విడుదల, గొప్ప ఆశీర్వాదం పొంది మిమ్మల్ని వెంబడించేవాడుగా ఉన్నందుకు స్తోత్రం. అలాగే సర్వమానవాళి కొరకు నాయన మీరు సిలువలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి ఉంటుండగా, రక్తమంతా కార్చి ఉంటుండగా, మా తండ్రి మా నాయన ఆ రక్తాన్ని బిడ్డలందరూ ఆశ్రయించడానికి, ఆ రక్తం కార్చిన సంగతిని నమ్మటానికి, ఆ మరణాన్ని పునరుద్ధానాన్ని నమ్మడానికి కావాల్సిన మీ కృప దయచేసి నాయన దాన్ని చూచినట్లుగా వారి మనోనేత్రాలు నాయన తెరువమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. అలాగే మా తండ్రి మా నాయన ఈ రోజుల్లో పరిస్థితి బాగలేదు. సంఘాలుగా కలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. సంగతులన్నీ మీకు తెలుసు. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి ఉంది. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సంఘంగా మేమందరం త్వరగా కలుసుకోవడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. మీ కృప కొరకు వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు మూతబడ్డాయి. అన్ని యేసు ప్రభు నామములో తెరవబడును గాక త్వరలో మా తండ్రి. ఇదిగో ఈ కరోనా వైరస్ నాయన ప్రభువైన యేసు క్రీస్తు నామములో తొలగించబడును గాక. క్రైస్తవ బిడ్డలకి ఏ తెగులు తమ గుడారాలను సమీపించకుండా మీ కృప తోడుగా ఉంచి దీవించమని, ఇదిగో మా సంఘాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మేము ఇక్కడ హైదరాబాద్లో హోలీ కింగ్స్ టెంపుల్లో ఆరాధన చేస్తూ ఉన్నాం. అలాగే కింగ్ ఆఫ్ కింగ్స్ టెంపుల్ చౌటప్పల్లో, జీసస్ వర్షిప్ టెంపుల్ గుంటూరులో, షాలేం ప్రార్థన మందిరం అటువంటి ఇంకా అనేక సంఘాలుగా మేమందరం చదివి ఉంటుండగా దీవించి ఆశీర్వదించమని, మా నాయన ఇప్పటికే చనిపోయిన వారి బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వైరస్ బట్టి మా తండ్రి నాయన వారి కుటుంబాలకు ఆదరణ, హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థత, గవర్నమెంట్కి కావాల్సిన మీ జ్ఞానం ఇచ్చి బలపరుచుదురుగా, ఆర్థికంగా మరి మా దేశాన్ని మీరు ఆదుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసరికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, వీడియో వీక్షించిన మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నంబర్ ఉంటా ఉంది, దాన్ని చూసి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే ప్రార్థన అవసరతలు అంత మాత్రం కాకుండా ఏదైనా మోరల్ సపోర్ట్గా కావాలంటే, ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైతే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఏ సమయమైనా పర్వాలేదు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంత మాత్రం కాకుండా వీడియో చూసినటువంటి మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది యూట్యూబ్ మీకు. జస్ట్ యాక్చువల్గా దీనిలో వాట్సాప్లో మీకు ఈ మెసేజ్ వచ్చినప్పుడు వాట్సాప్లో దాన్ని చూడకుండా ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఓపెన్ అయిపోతూ ఉంది. యూట్యూబ్లో మీరు చూస్తుండగా క్రింద సబ్స్క్రైబ్ బటన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా అనేక మంది వ్యూవర్స్ ఉంటున్న కారణంగా యూట్యూబ్లో లైవ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది దేవుని పరిచర్యలో మీరు సహకరించినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పని చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మేము చెప్తున్నటువంటి ఈ లేఖన భాగాలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే, మేము కొత్త వీడియో చేస్తే అది మీకు ముందు రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ ప్రక్కన, బటన్ ప్రక్కన. అది మీరు ప్రెస్ చేస్తే మేము ఏదైనా కొత్త వీడియో తయారు చేస్తే అది మీకు ముందుగా వస్తూ ఉంది. కాబట్టి అది కూడా మీరు ప్రెస్ చేసి దైవ దీవెనలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం.